ఇప్పుడు నేను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ కాలనీకి కూడా ప్రధాన సమస్య డ్రైనేజ్ కాబట్టి మన మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారు అందరూ ఆయన తప్పకుండా ఎమ్మెల్యే అయితే మనం ఇది టేకప్ చేయొచ్చు. ఎందుకంటే అందరితో మాట్లాడదాం, మనకి ఈజీ ఉంటుంది. మనది ఇక్కడ ఇట్లా మన మున్సిపాలిటీలో ఉన్నాము, ఆయన కూడా రంగన్న కూడా మనకు సపోర్ట్ చేస్తారు కాబట్టి కంపల్సరీ వర్క్ చేస్తానని చెప్పడం జరిగింది 1 ఇయర్. 1 ఇయర్ తర్వాత నుంచి మేము ఇమీడియట్గా మీటింగ్లో పెట్టినాక కొన్ని లేట్ జరగటము, ప్లస్ మనకి అవుట్లెట్ కూడా వీళ్ళు ప్లాట్ కట్టడము చేయటము ఆ ఇబ్బంది వల్ల ఒక 1-2 మంత్స్ లేట్ అయింది. బట్ దీని చరిత్ర ఇది కాబట్టి ఈ కాలనీకి చాలా ఇంపార్టెంట్ డ్రైనేజ్ ఇది తప్పకుండా. ఎందుకంటే అవుట్లెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ లేఅవుట్కైనా కానీ. సో ఈ అవుట్లెట్లే మనం తీసుకొస్తున్నాం. ఒకసారి అవుట్లెట్ వేసినా ఇక్కడ ఇల్లు మొత్తం కూడా స్టార్ట్ అయిపోతాయి మొత్తం. ఎందుకంటే చాలా మంది వచ్చి డ్రైనేజ్ లేదని చెప్పి వెళ్ళిపోతుంది మామూలుగా. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ కూడా వచ్చారు, అపార్ట్మెంట్ కూడా చెప్పాలి, అది కూడా ప్రాబ్లం అయింది. అపార్ట్మెంట్ అంటే మీకు లోపోవచ్చు బిల్డర్కి కాలనీ వాళ్ళు అట్నుంచి తీసుకుపోతుందని చెప్పారు. ఏది ఇప్పుడు అట్నుంచి ఉంది అయితే కాదు, ముందు నుంచి తీసుకొస్తామని చెప్పి కాలనీ వాళ్ళకి మాట ఇచ్చినాము. ఏదో బిల్డర్కి చెప్పిన బిల్డర్ కూడా ఓకే ముందు నుంచి తీసుకుపోతామని చెప్పినాము. కాలనీ వాళ్ళు చెప్తే అప్పుడే వాళ్ళు మీకు కల్పన ఇచ్చారు. రేపొద్దున మీరు కూడా ఇటు నుంచి వెళ్ళిపోతారు, డ్రైనేజ్ దీన్ని కలుపుతారు. సో మొత్తానికైతే మీ అన్న మాట ప్రకారము, ఎందుకంటే చాలా టెన్షన్ పడ్డారు లేడీస్ కావచ్చు, ఏంది అరే అన్ని వర్క్స్ అవుతున్నాయి మా వర్క్ కావట్లేదు అని చెప్పి నేను చెప్పిన క్లియర్ కట్గా మీ వర్క్ చేయండి. నెక్స్ట్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఉంటాయి, అప్పుడు ఓటు కూడా అడగని నేను చెప్పడం జరిగింది అప్పుడు కంపల్సరీగా. ఎందుకంటే మేము పెట్టినా మాకు తెలుసు కానీ కొంచెం లేట్ అయింది కాబట్టి